మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. శ్రీ క్రోధినామ సంవత్సరం జనవరి మాసం మాస ఫలితాల భాగంగా మనకు ఇప్పుడు మకర రాశి జాతకులకు ఎలా ఉందో మనం మాట్లాడుకుంటున్నాము. ఈ మకర రాశి అంటేనే కష్టపడే రాశి, శ్రామికుల రాశి, ఫలితం దక్కకపోయినా పనిచేసేటువంటి వాళ్ళు, అన్యాయం జరిగితే ఎదురు తిరిగే దాంట్లో వీళ్ళకు మించిన వాళ్ళు లేరు. మరి కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మినటువంటి ఏకైక రాశి జాతకులు ఈ మకర రాశి వాళ్ళు. వీళ్ళకు కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ, అయినా కష్టపడడానికి ఇష్టపడతారు. నష్టం వస్తే కూడా మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉంటారు. చాలా గొప్ప లక్షణం అది. కష్టే ఫలి. ప్రపంచంలో పని జరగకపోతే ఏది జరగదు. ఏ వస్తువు తయారు కాదు, ఏ ఆహారము తయారు కాదు. ఈ మకర రాశి కాలపురుషునికి కర్మస్థానము. ఈ రాశి వాళ్ళకు ఈ మాసము ఒక విధంగా మీరు మౌనమే మీ ఆయుధం అని ఉండడం చాలా ఉత్తమం, అత్యుత్తమం. ఎందుకంటే మీకు ఇక 5 నెలలు మాత్రమే ఏలినాటి శని ఉంది. మీరు గురుబలం పైన ఆధారపడవలసిన అవసరం లేదు. మీ రాశికి తృతీయ వ్యయాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నా, లాభంలో ఉన్నా, సప్తమంలో ఉన్నా, ద్వితీయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీకు వచ్చినటువంటి ప్రయోజనం లేదు. మీరు శనిగ్రహ వర్గానికి చెందినటువంటి రాశి. మీకు గురుబలం అవసరం లేదు. మీకు కావాల్సిన శనిబలం, శుక్రబలం, బుధబలం, రాహుబలం. ఈ మాసం ఈ రాశి వాళ్లకు శని కుజుని చేత బాధించబడుతున్నాడు. శుక్రుడు కుజుని చేత బాధించబడుతున్నాడు. బుధుడు కుజుని చేత బాధించబడుతున్నాడు. ఈ కుజుడు ఈ రాశికి అత్యంత పాపి. ఈ రాశికి బాధకాధిపతి మిమ్మల్ని నీచపడి బాధిస్తున్నాడు. మీ రాశ్యాధిపతిని, మీ పంచమాధిపతిని, మీ దశమాధిపతిని, అలాగే మీ భాగ్యాధిపతిని, మీ రాశిని తీవ్రంగా బాధిస్తున్నాడు. కాబట్టి మౌనమే మీ ఆయుధం. మీరు రామ అంటే కూడా అదొక భూతపదంగా వినిపించే సందర్భం ఏదైనా ఉందంటే ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాలుగా అది మకర రాశి వాళ్ళకే అని చెప్పచ్చు. 5 నెలల కాలం మాత్రమే మీకు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. తర్వాత శని గ్రహం కూడా మీ రాశ్యాధిపతి దిగ్బలాన్ని పొంది తృతీయ స్థానంలో మీకు విశేషమైన శుభఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా రవిగ్రహం మీకు వ్యయ స్థానంలో వచ్చి మీ అష్టమాధిపతి వ్యయ స్థానంలో పడ్డాడు. మీకు మరింత నష్టాలు జరిగేదని కారకుడవుతాడు. పంచమ స్థానంలో గురువు మీకేదో అదృష్టం వచ్చేసిందని, మీకేదో జరిగిపోతుందని భ్రమలో పెడతాడు. మీకైతే వాస్తవంగా ఏమీ జరగడం లేదు, జరగదు. కాబట్టి గురుగ్రహాన్ని నమ్ముకోవడం ఎప్పటికీ, ఈ మాసమే కాదు, జీవిత పర్యంతం మకర రాశి వాళ్ళు గురుగ్రహాన్ని నమ్ముకోరాదు. ఈ రాశిలోని విద్యార్థులు తక్కువ ఫలితాలని చూస్తారు, కానీ మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీరు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులను ఎవరైనా కష్టపడడంలో చాలా గొప్పవాళ్ళు. ఇష్టపడి కష్టపడే రాశుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి. ఇప్పటికి మీకు ఫలితాలు రాకపోవచ్చు. ఈ ఫలితం రాకపోవడమే ఒక పెద్ద గుణపాఠము. ఆ పాఠం యొక్క ఫలితమే మీ జీవితం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా ఉండండి. ఇక కేతు గ్రహము మీకు భాగ్యస్థానంలో ఉంది. భాగ్యంలో కేతు అంటే పితృ అరిష్టము, డిటాచ్మెంట్ ప్లానెట్, అంటే విడగొట్టేటువంటి ప్లానెట్, అడ్డుకునేటువంటి ప్లానెట్. తండ్రి సమానులకు అరిష్టం అని చెప్పచ్చు. మీకు దూర ప్రాంత ప్రయాణాలు కూడా పెద్దగా యోగించవు. స్త్రీలకు, ముఖ్యంగా ఈ రాశిలోని స్త్రీలకు విశేషంగా బాధించబడుతున్నారు. వ్యాపారస్తులు తెలిసి నష్టపోతున్నారు. వ్యవసాయదారులు పంట గిట్టుబాటు ధర రాకుండా, లేదు పంట మీకు సరిగ్గా పండకుండా, గిట్టుబాటు ధర ఉన్నా పంట పండదు, పంట పండినా గిట్టుబాటు ధర ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, మీ శ్రమకు తగిన ఫలితం ఉండదు అన్నట్లుంటుంది. తర్వాత వివాహ ప్రయత్నాలు మీరు చేయడము ప్రస్తుతానికి వృధాన్ని చెప్పాలి. ఇంకొంతకాలం ఆగాలి. మీ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూల గ్రహాలు సర్దుకొని కాస్త బ్రీతింగ్ తీసుకోవాలి. దానికి మీరు ఓపిక పట్టిపోతే చాలు. దైవ బలాన్ని పంచుకుంటే అవన్నీ కూడా మీరు ఎదుర్కోవచ్చు. ఇక మీకు బుధగ్రహము కూడా మీకు వ్యయస్థానంలో ఉంది. ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంది. మిమ్మల్ని కాపాడాల్సిన గ్రహాలు మొత్తము మౌనంగా ఉన్నాయి. కాబట్టి మౌనమే మీ ఆయుధము.
ఇప్పుడు ఎన్ని తడబాట్లు వచ్చినా నవ్వడం నేర్చుకోండి. మీరు మరింత పరిణతి చెందుతారు. అదేవిధంగా ఆకస్మిక లాభాలంటూ ఈ జాతకులకు, ఈ రాశి వాళ్లకు ఏమీ లేవు. ఏదో జరుగుతుంది, ఏదో రావాల్సినది వస్తే నాకేదైనా అవుతుంది అనుకుంటే అవి వస్తే అవుతుంది, రావాలి కదా, రావు. కానీ ఈయన తడబాట్లను ఎదుర్కొని నిలబడాలి అంటే మీకు ఉపకరించే గ్రహము, ఏకైక గ్రహము రాహు గ్రహము. దిగ్బలాన్ని పొంది ఏ గ్రహం చేత పీడించబడకుండా, ఏ గ్రహం చేత అశుభ గ్రహం చేత చూడబడకుండా మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన కామధేను అని చెప్పచ్చు. రాహుగ్రహం మీకు 3వ ఇంట్లో ఉంది. మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి చాలా నేర్చుకున్నారు, జీవితాన్ని నేర్చేసుకున్నారు. ఏలినాటి శని కంప్లీట్ చేస్తున్నారంటే మీరు జీవితాన్నే నేర్చుకున్నారు. ఇక జీవిత పర్యంతం అదృష్టం అనుభవించబోయే రాశుల్లో మకర రాశి ఉంటుందని మాత్రం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే శని భగవానుల వారు చక్కగా మీకు అన్ని నేర్పించి వెళ్తున్నారు. ఆయన ఇంకా 5 మాసాల్లో మీకు పరిపూర్ణంగా ఏలినాటి శని తాకడ తగ్గుతుంది. అందరూ అంటారు మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని సొంత రాశి, రాశాధిపతి శనే కాబట్టి పీడించడని. ఆయన సొంత రాశులను ఎక్కువ పీడిస్తాడు. ఎందుకంటే తను ఆచరించకుండా వేరే వాళ్ళని ఆచరింపచేయడు శనేశ్వరుడు. తన ఇంటిని శుభ్రంగా మరింత శ్రద్ధగా చూసి ఆయన ప్రవర్తిస్తాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకు చాలా స్ట్రిక్ట్గానే ఉంటాడు. ఎవరి విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వడు. శనిగ్రహం అంటేనే ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన గ్రహం. బాధ పెట్టి జీవితాన్ని నేర్పిస్తాడు, జీవితం ఇవ్వడు, జీవితాన్ని ఇస్తాడు ఆయన. కాబట్టి ఆయన జీవితాన్ని ఇచ్చేటప్పుడు జీవితం పాఠాలు నేర్పిస్తాడు. మీరు అజ్ఞాతవాసాలు, అరణ్యవాసాలు, నమ్మక ద్రోహాలు, నైవంచనలన్నీ ఈ మధ్యకాలంలో చూసేశారు. వాటి ద్వారా నేర్చుకుని మీకేం కావాలో తెలుసుకున్నారు. ఈ అనుభవంతో మీరు ఈ మాసాన్ని ఎదుర్కొంటారు సులభంగానే. నేను ఇస్తున్నటువంటి వివరణతో కూడా మీకు మీ అనుభవం కూడా మీకు తోడవుతుంది. కాబట్టి రాహుగ్రహ అనుగ్రహం మీకు ఎడారిలో వయస్సులాగా, వర్షంలో గొడుగులాగా మీకు ఈ మాసం చక్కగా తోడ్పడుతూ ఉంది. ఈ రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రాన్ని బలపరచుకోవాలి. శ్రవణ నక్షత్రాన్ని బలపరచుకోవాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే చాలా. ఆయన శ్రవణ నక్షత్రంలో ఆయన యొక్క అవతారం వచ్చింది కాబట్టి. శ్రవణ నక్షత్ర జాతకులు ధనిష్ట నక్షత్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ధనిష్ట నక్షత్రం అంటేనే ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వీణ, ఫ్లూటు, అదేవిధంగా మీకు ఇంకెన్నో పియానో లాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీతం ఎక్కువగా వినడం, సాంప్రదాయం, సహజ సిద్ధమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంగీతం వినడం, ఓంకారం మీరు వినడం చాలా బాగా మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. కాబట్టి ధనిష్ట నక్షత్ర జాతకులు శతభిష నక్షత్రాన్ని బలపరుచుకుంటే చాలు. శతభిష నక్షత్రాన్ని బలపరుచుకోవాలంటే శతభిష అంటే శత అంటే 100 నక్షత్రం. శతభిష నక్షత్రం అంటే 100 నక్షత్రాల సమూహం, గెలాక్సీ ఫోటో మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మహావిష్ణువు యొక్క విశ్వరూపం యొక్క ఫోటోని మీరు పెట్టుకోవచ్చు. తేనె పెట్టెని మీరు పెట్టుకోవచ్చు. అది కూడా ఒక ఎన్నో తేనెటీగల సమూహం. ద్రాక్ష పండ్లను, ద్రాక్ష తోటను కూడా పెట్టుకోవచ్చు. ఫ్లవర్ బొకేని కూడా మీరు పెట్టుకోవచ్చు. చక్కగా మీకు వాల్పేపర్లు పెట్టుకోవచ్చు, ఫోటోలకు పెట్టుకోవచ్చు. చక్కగా విశేషంగా యోగిస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఇంతకాలం మీరు ఓపికను సంపాదించారు. ఈ ఏలినాటి శనిలో జీవితంలో ఓపిక కావాలి. జీవితాన్ని గెలవాలంటే ఓపిక లేనిదే ఏది సాధ్యం కాదు. స్వాతంత్రం కూడా 200 సంవత్సరాలకు వచ్చింది, ఓపికతోనే వచ్చింది. పోరాటాలతో కన్నా ఓపిక పట్టడం ద్వారానే చివరకు గాంధీ మహాత్ముల వారు స్వాతంత్రం సాధించని నిరూపించుకున్నారు. కాబట్టి మకర రాశి వాళ్ళకు ఎంతో ఓపిక వచ్చింది. మీ ఓపికే మీ ఆయుధం, మీ మౌనమే మీ ఆయుధం. ఈ మాసం రాహుగ్రహం మీకు ఆ శక్తిని ఇస్తూ ఉంది, మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. చక్కగా మీరు ఈ మాసం మరింత శుభ ఫలితాలు కావాలనుకుంటే కాలభైరవ ఆరాధన, అదేవిధంగా మీకు మీ రాశికి విశేషంగా యోగించేటువంటి శుక్రుడి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఆరాధన చేయడం ద్వారా మీకు శుక్రబలము, కాలభైరవ ఆరాధన ద్వారా శని యొక్క బలము పెంపొందించిన వాళ్ళు అవుతారు. మీరు కుక్కలకు ఆహారం ఇవ్వడం ద్వారా కూడా కాలభైరవుడు యాక్టివేట్ అయిపోతాడు. అదేవిధంగా ఆలయానికి చీపురు కట్టలు ఇవ్వడం ద్వారా కూడా మీకు శని గ్రహానికి బలం పెరుగుతుంది. శుభ్రతకు
పాటుపడే వాళ్ళకి మీరు సహాయం చేయవచ్చు. మున్సిపల్ కార్మికులు కూడా మీరు సహాయం చేయడం ద్వారా శనిగ్రహానికి మీరు బలాన్ని అందించిన వాళ్ళు అవుతారు. తర్వాత చక్కగా మీ గ్రహస్థితులు మారుతాయి. మారిన గ్రహస్థితులతో మీరు మీ జీవితాన్ని చక్కగా నడిపించుకోవచ్చు. శుభం.